మా పోగొట్టు నాగేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మన డాక్టర్ దొబ్బ సంతోష్ చాలా రోజుల నుండి ఆయన చాలా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ అంత లోతుగా ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు. మేము చేసాము, ఆ రోజుల్లో మేము చాలా ప్రయత్నాలు చేసాము. అంతప్పుడు అన్ఎడ్యుకేటెడ్ మనుషులు, మేము వేరే ప్రయత్నాలు చేశాము. అందులో కొంతమంది యూత్ అని అదని ఇదని ఏదో చెరువు దగ్గర నుండి నీరు తెచ్చిన చాలా ప్రయత్నాలు చేసాము, విఫలమైపోయారు. అందులో అందరూ ఒకేలాంటి వాళ్ళు ఉండరు, ఒకరు స్వార్థపరులు ఉంటారు. పనిచేసినట్టు మనతోనే తిరుగుతారు, వాళ్ళు స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటారు మనుషులు. కానీ ఇది అలా కాకుండా చాలా రోజులు నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో మనం ఎక్కడో పుట్టాము, మా ఊర్లో పుట్టాము, ఎక్కడో సెటిల్ అయిపోయాము. నాకు కూడా చాలా మందికి లాగారు, నాకు ఊరంటే చాలా అభిమానం. నేను కూడా చాలా ప్రయత్నం చేశాను, ఎందుకంటే నా ప్రయత్నం ఎవరికి తెలుసో లేదుగా నాకు తెలుసు. నాకు ఒక పాప, ఈ ఊర్లో పుట్టాము, రేపు 1 or 2 years or 5 years మోస్ట్లీ బతుకుతాం, తర్వాత పోతాం. అందరూ అలాగే బతుకుతాం, అందరూ అలాగే పోతాం. నా మనసులో ఒక ధ్యేయం అంటూ ఉండేది, అదే మనం పుట్టిన ఊరు, మన పుట్టిన ఏరియాకి ఏదో చేద్దాంలే అని. కానీ కొంతమంది మనుషులు మాటలు విని, అయ్యో నాకెందుకురా ఈ లైఫ్, ఈ అడవుల్లో, ఈ కొండల్లో, ఈ ఎండల్లో, ఈ వర్షాల్లో, నాకు భగవంతుడు మంచి ఇల్లు ఇచ్చాడు, 5 సెంట్లు ఇల్లు కట్టుకుని ఏసీ మనం పాలు ఎత్తుకొని పడుకుంటే హ్యాపీగా ఉంటుంది, నాకు లైఫ్ అంటూ భగవంతుడు ఇచ్చాడు, ఈ ప్రజల్లో తిట్లు ఎందుకు? నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఒకటి తిడతాడు, మీరు సీఎం కాదుగా చంద్రబాబు నాయుడిని కూడా తిడుతున్నారు, జగన్ని తిట్టారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆల్మోస్ట్. మీరంతా యువత. మన తమ్ముడు సంతోష్ చాలా రోజుల్లో నా దగ్గరికి కూడా రావడం జరిగింది. ఆయన ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్, మన దగ్గరికి వచ్చి మన ఊరు కోసం, మన ఊరని నేను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయినాను, అయినా మన ఊరే. ఆయన ఆ విధంగా ఆయన తాలూకా ఇంట్రెస్ట్ చూసి నేనే చెల్లించిపోతున్నాను. అసలు ఏంటి, ఏదో చెయ్యాలి. ఇప్పుడు మన పంచాయతీ వ్యవస్థ పుట్టి చాలా రోజులైంది, అందరినో గెలిపించాం, అన్ఎడ్యుకేటెడ్ గెలిపించాం, చదువుకున్నోడిని గెలిపించాం, ఏం సాధించాం, ఏం చూసాం? ఒక్కసారి ఒక ఛాన్స్ ఇద్దాం, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు వాస్తవంగా ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అసలు పంచాయతీలో ఉండే నిధులేంటి, ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడికి పోతాయి అనేది ఎవరికి తెలియదు, నాకు తెలియదు. అందుకు ఈయన నిస్వార్థంగా ఒక ఎడ్యుకేటెడ్ మనిషి, ఆయన ఎందుకు ఆయన తపన అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, ఒక ఛాన్స్ ఇచ్చి గెలిపించి అంటే నాకైతే సంతోషం. నేనైతే నాకు ఓటు ఉన్నా లేకపోయినా, అక్కడ లేకపోయినా ఇక్కడ నేను ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఎలక్షన్ ముందు 2-3 నెలలు ఇక్కడే తెస్తేస్తాను, నాకు ఇంకేం పని లేదు. కానీ ఆయన్ని ఒకసారి గెలిపించాలని నా ఆకాంక్ష. మీరు అందరూ అవకాశం ఉండి, మా ఆవిడికి కూడా వెళ్ళి ఇప్పుడు పిలుచురా అంటే ఆవిడ చిక్కుపెడిపోయింది, ఒక్కదే రాలేదు, ఆడవాళ్ళు ఎవరు లేరు కదా, సరిపోను ఒకసారి రా అన్నీ సరే అంతే. మరి ఒకరిని చూసి ఒకరు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఎంతమంది వచ్చారంటే ఒకరిని చూసి ఒకరు వచ్చిన వాళ్ళే. ఎనీవే, ఏదైనా మనం స్టార్ట్ చేస్తే ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది, ఏదైనా 0 నుండే స్టార్ట్ అవుతుంది. చాలా మంచి డెసిషన్. ఆయనకి అవసరం లేదండి, ఆయనకి ఏం అవసరం, ఆయనకి 1,50,000, 2 లక్షలు, ఆయనకి ఎక్కడికి వెళ్ళినా శాలరీ వస్తుంది. కానీ తపన ఏదో చెయ్యాలి, మనకి చెయ్యాలి. ఈరోజు మనం పుట్టాం, రేపు పోతాం. ఎవడో పాగొట్టు అప్పలు పోగొట్టు తాతయ్య, ఎవడో ఎంతమంది పుట్టారు పోగొట్టు దొబ్బతో అందరూ చచ్చిపోయారు. కానీ సంతోషం అనేది స్పెషలైజ్డ్. ఇక్కడికి వచ్చి నేను ఎప్పుడు కూడా మౌతులో మాట్లాడలేదు, ఈ రోజే నేను ప్రత్యేకంగా మాట్లాడుతాను మీ ముందు. ఆయన తపన అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, నిధులు అంటే ఏంటి, ఎవరు వస్తారు, మనం కట్టిన డబ్బులు మనం అడగకపోతే ఎవడు అడుగుతాడు? మన ఇంటికి వచ్చి ఇదిగో నీకు ఇంటి పని ఎంత అయింది, కరెంట్ బిల్లు అంతా, కరెంట్ ఎన్ని యూనిట్లు కాలుతాను, వాడు ఎంత తీస్తాను, నేను ఎవరికి తెలియదు. డబ్బులు ఇంత ఏడ్చుకున్నా ఏ చేసి అప్పుడు ఇవ్వాల్సిన తప్ప కరెంట్ ఫీజులు తీశాడు. అది కరెంటు ఈ రోజు 200 3 పెట్టుకుంటారు. అయ్యో అప్పుడు 200 వచ్చింది, ఇప్పుడు 500 కాదు, నువ్వు 5,000 కట్టవలసిందే. ఎక్కువ దగ్గరికి వెళ్తే ఏటని చేయడం మేస్తారు, కొత్త మేసారు, ఎంత రీడింగ్ ఎక్కువ వచ్చింది చూడండి అని, అదేమో వచ్చింది కట్టి అని. అది ఒక అవగాహన. రేపు పొద్దున్న అది రెస్పాన్సిబిలిటీ తీసుకునే మనిషి ఊర్లో నిలబడతానంటున్నాడు. కాబట్టి అందరు రాకపోయినా మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ ప్రజలు, మన యువకులు మీరే
ఈ విషయము ఇలా ఉందని ఇక్కడ రాని ప్రజలకు అందరికి చెప్పి ఆయనకు ఒక ఛాన్స్ ఇప్పిస్తే చాలా బాగుంటుంది. కొత్తపల్లి రూపురేఖలు మారుతున్నది గట్టిగా నేను నమ్ముతున్నాను. ఆ విషయము అందరూ గుర్తుపెట్టుకొని ప్లీజ్ ఒక ఛాన్స్ ఆయనకి ఇవ్వండి. అనవసరంగాను పాలిటిక్స్ ఎంతో నడుపుదల ఇదంతా వేస్ట్. ఎవరు ఎక్కడో వెళ్ళలేమండి. మన ఊరు ముందు మనం గెలుచుకొని మన ఊరు మన పరిశుభ్రాలు శుభ్రంగా చేసుకుంటే ఆయన అన్నట్టు ఎన్నో వీడియోలు పెట్టి నేను చూస్తున్నాను. ప్రతి ఇంట్లో లెట్రిన్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో బాత్రూమ్స్ ఉన్నాయి, అయినా సరే రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తున్నాయి. పోయి ఏమైంది? అయినా మనం మారినా మనకి సువిధాలు వచ్చినా మనం ఉపయోగించుకోవడం లేదు. ఆ ఒక్కటి మార్పు మనం తెలుసుకుంటే 10 రోజులు అలవాటు చేస్తే 11 బయటకు వచ్చి మనము వాష్రూమ్ లేకుండా బయట మనం ఒకటికి వెళ్ళాలంటే మనకు సిగ్గు చేస్తుంది. కానీ మనం అందులో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి కదా. మనము ముందల్లా బయట ఎక్కడ బయట అక్కడే మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అందులో కూర్చోడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకున్న తర్వాత బయట మనం ఎక్కడ కూర్చుంటే మనకు సిగ్గు చేస్తుంది. అయ్యి ఎవరు చూస్తాను కదండి. కానీ అలవాటు చేసుకోవాలి కదా. అంతే. అది అవన్నీ గుర్తుంచుకొని ప్రజలు యువకులు మెయిన్ మన సంతోష్ని ఈ ఛాన్స్ ఇప్పించి ఏదో ఒకలాగా ఊరిని కొన్ని అభివృద్ధి ప్రదంగా నడిపిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఆ విధంగా ఆయన్ని మనం అందరము గౌరవించి ఒక స్థాయిలో నిలబడితే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు, ఎన్నో పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి. దానికి ఏముంది, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఆయన అంత దీనిగా అడుగుతున్నాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డిలో అనుకుని మళ్ళీ దిగిపోయి 0 చేసేద్దాం. ఏముంది? ఆయన 500కి మించిన ఓట్లే అయితే సీట్లు సంపాదించినాడు. ఇవాళ 11తో ఆగిపోయాడు కదా. నెక్స్ట్ ఎక్కడ సంతోషం వాడు అడుగుతాడు. ఆయన చేసింది, ఆయన వాగ్దానం చేసింది ఏదో ఒకటి మనకు డిఫరెన్స్ కనిపిస్తే రేపు మళ్ళీ సంతోషం కనిపిస్తుంది. లేదంటే 0 మనలాగే ఉంటాడు. ఎక్కడైనా ఒక అవకాశం ఇద్దాం. ఎన్నోసార్లు నేను కూడా ట్రై చేశాను, ఊరికి ఏదో చేద్దామని. నా వల్ల కాలేదు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో మన పుట్టినూరికి, మన పుట్టిన మనుషులకి, మన తాలూకు సాంప్రదాయాలకి ఏదో చేద్దామని ఉంటుంది. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఆ ప్రయత్నం చేయాలంటే ఎక్కడ అడుగు నుండి ఎవరెవరికో అసలు ఈ సదస్య చేయాలంటే ఎంతో మంది పిలవాలి. నేను కూడా ఒకరోజు ఊర్లో ఒక చాలా అన్యాయం జరిగింది, మీకు ఎవ్వరికి తెలియదు, ఒకరిద్దరికి తెలుసును. మన ఊర్లో ఒకప్పుడు సారా కాంట్రాక్టర్లు అండి, ఇదే ఇక్కడే ఉండేది రాయడాల బిల్డింగ్, దాని మీద అద్దెకిచ్చి ప్యాకెట్లు సారా అమ్ముకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి, పుష్కలంగా డబ్బులు సంపాదించారు. కొత్తపల్లి ఆడవాళ్ళకి అందరికి రాత్రి అటాక్ చేసేసారు. ఎందుకంటే ఈ వీక్నెస్ ఎక్కడ, ఎవరైతే వాళ్ళకి సారా తాగించేసి ఇక్కడే పడుకొని పెట్టేసి వాళ్ళ ఇంటి నుండి దూరిపోయేవాళ్ళు. ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ కరెక్ట్ మనకి మంచి టీనేజ్, ఇక్కడే మఠంలోనే పడుకునే వాళ్ళం, అత్యాచారం చూసేవాళ్ళం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, కొత్తపల్లికి ఇది కరెక్ట్ కాదని ఉగ్రరూపం దాల్చి మొత్తం ఇంటింటికి ఎవరైతే చదువుకున్న వాళ్ళందరికీ ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాను నేను. ఇది కరెక్ట్ కాదు, ఊర్లో జరుగుతుంది అన్యాయం, దీన్ని ఎవరికైనా పిగిలించకపోతే ఎప్పటికైనా సరే మనకి ఉనికికే ఇదని రాత్రి ఒక 20 మంది అనమాట ఇక్కడ డకర్ రామారావు ఈయన పార్టీకి బట్టలు ఇప్పు కొట్టి మరీ సారపడరు. అప్పటి నుండి ఒక యూత్ అది ఇదని పెట్టాం. కానీ చదువుకునే పిల్లలు మా ఆయనకి మా తల్లిదండ్రులు ఉండరా మీకు చదువుకు పంపిస్తానంటే నువ్వు యూత్ అంటావు, ఇదంటావు ఇదంటావు అంటే కొంత ప్రజలు ఉంటుంది. దాన్ని విడిచిపెట్టాం, ఏదో మా తెలలు మా బ్రతుకు కోసం మిలిటరీకి వెళ్ళిపోయినాం, కొత్త పిల్లలు విడిచిపెట్టేసాం, అంత అయిపోయింది. ఇప్పుడు కూడా ఒక అభిమానం అంటూ ఉంది, ఏదో చెయ్యాలి. ఇప్పుడు అంతా అయిపోయింది, ఎవరెక్కడో ఉన్నారు ఇప్పుడు ఇండిపెండెంట్. ఏది చెయ్యాలంటే ఎప్పుడో మా బ్రతుకులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి అందరినీ ఇచ్చేయాలంటే అది కష్టమైన సాధ్యం కాదు, అది అంత ఈజీ అటు కాదు. ఎనీవే మా తమ్ముడు సంతోష్ ఈ విషయమైనటువంటి ఇక్కడ నిలబడుతున్నాడు కూడా 101% నా తాలూకు మద్దతు ఆయనకు ఉంటుంది. మీరు అందరూ మద్దతు చేస్తే మళ్ళీ వాళ్ళకి అన్నయ్య కదా 3 పండగలకి ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవడానికి మళ్ళీ అవకాశం. మీరు అందరూ ఆయనకి గౌరవించి ఒక ఛాన్స్, మన అందరికంటే బాగా చదువుకునేవాడు, ఆయనకు ఒక అవకాశం ఇస్తారని మళ్ళీ కోరి ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య.